అందరికీ నమస్కారం. రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే నవలలోని 7వ భాగంలోకి వచ్చేసామండి. చెవులారా వినటానికి సిద్ధం కండి. అలా ఎంతసేపున్నానో నాకు తెలియదు. ఒక మనిషి వచ్చి నా భుజం మీద చెయ్యి వేశాడు. నిద్రలో నుంచి లేచినట్లు ఉలిక్కిపడి వెనక్కు తిరిగి చూశాను. ఒక పక్క ఒక దొర ఏమిటి చిన్నతనం అన్నట్టుగా నా కేసు చూస్తున్నాడు. ఇంకోవైపున ఒక దొరసాని నా దుఃఖం గ్రహించినట్టుగా నా కేసు జాలిగా చూశారు. నా భుజం మీద చెయ్యి వేసిన అతను తన తోటి కూడా రమ్మని సౌంజ్ఞ చేశాడు. ఎందుకో తెలియకుండా కండ్లు తుడుచుకుని అతను వెంబటే వెళ్ళాను. 2 అంతస్తులు మెట్లు దింపి అడుగున ఒక హాలులో నుంచి ఒక చిన్న గదిలోకి తీసుకువెళ్ళి నా సామాన్ కేసి చూపించాడు. ఇది నేనుండవలసిన గది కాబోలు అనుకున్నాను. గది చాలా చిన్నది. అందులో ఒక పక్కన ఒక దానిమీద 2-3 పొడుగాటి బల్లలున్నాయి. వాట్లపైన పరుపులు పరిచి ఉన్నాయి. ఒక పక్క గోడకి చిన్న పింగాణి బూర్లమూకుడు, అందులోకి కుళాయి ఉన్నాయి. పక్కనే ఒక సబ్బుపెట్టి ఉంది. ఇంకో పక్క 2 తువ్వాళ్లు కూడా ఉన్నాయి. నా తలాపు దిక్కున గోడకి గుండ్రని రంధ్రము, దానికో గాజు తలుపు ఉన్నవి. అదే మా గది కిటికీ. అందులోనుంచి సముద్రం చక్కగా కనపడుతుండేది. పై బల్ల మీదకి ఎక్కటానికి ఒక చిన్న నిచ్చెన కూడా ఉంది. నేను గదిలోకి వచ్చేసరికే పై 2 బల్లల మీద 2 చైనా కుర్రవాళ్లు కూర్చుని తమ సామాన్ సవరించుకుంటున్నారు. నేను కూడా నా పెట్టి అది మంచం కిందికి తోసివేసి సముద్రం కేసి చూస్తూ కూర్చున్నాను. చీకటి పడింది. గదిలో మొన్నటి స్టీమర్లో మళ్ళనే ఎలక్ట్రిక్ దీపాలు వెలిగించారు. నాకు తొడుక్కున్న సూట్ బిగువుగా ఉండటం వల్ల విప్పేస్తే బాగుంటుందనిపించింది. నిమ్మళంగా విడిచి ఇంటి దగ్గర నుంచి తెచ్చిన మల్లు పంచె పెట్టెలో నుంచి తీసి కట్టుకుని షర్ట్తోటే కూర్చున్నాను. పై కుర్రాళ్ళిద్దరూ తెల్లబోయి నా కేసి చూస్తున్నారు. ఎవ్వరు చూస్తే నాకే. ఇంక రాత్రి భోజనం సంగతి ఏమిటా అనుకున్నాను. భోజనం స్టీమర్ వాళ్ళు పెడతారో, ఎలాంటి భోజనం పెడతారో, ఎంత పుచ్చుకుంటారో కంపెనీ వాళ్ళని అడగడం మర్చిపోయాను. మొన్న రాత్రి స్టీమర్ వాళ్ళు నా దగ్గర ఏమీ డబ్బు పుచ్చుకోలేదు. నన్ను వాళ్ళు అడగడం మర్చిపోయారో లేకపోతే పాపం ఏమీ తినలేదని విడిచిపెట్టారో ఏ సంగతి హడావిడిలో అడగడం మర్చిపోయాను. ఇంతకు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న గోధుమ పిండి, మరపొయ్యి వగైరా ఉన్నాయి కదా, రొట్టెలు చేసుకుందాం అని పెట్టె తీసి సామాన్ ఒక్కొక్కటే బయట పెడుతున్నాను. ఇంతట్లోకే ఒక గంట వినపడ్డది. పైన కుర్రాళ్ళిద్దరూ కిందికి దిగి నన్ను కూడా రమ్మన్నారేమోనని వాళ్ళ సౌఖ్యాల వల్ల నేను గ్రహించాను. వాళ్ళు మాట్లాడిన భాష ఏమిటో నాకు అర్థం కాలేదు. ఎక్కడికో చూద్దామని వాళ్లతోటి వెళ్ళాను. మా గది ముందున్న హాల్లో బల్ల మీద తెల్ల గుడ్డపరిచి మామూలు పింగాణి పళ్ళాలు, కత్తులు, కటార్లు అన్నీ అమర్చి ఉన్నాయి. అది చూసేసరికి కొంత ధైర్యం వచ్చింది. సరే, మనకు స్వహస్త పాకం తప్పిపోయింది కదా అనుకుని పైకి తీసిన సామాగ్రి పెట్టెలో నేను పంక్తి భోజనానికి తయారయ్యాను. మొత్తం 30-40 మంది దొరలున్నారు. 10-15 దొరసానులున్నారు. అంతా కులాసాగా మాట్లాడుకోవటం ఆరంభించారు. వాళ్ళు ఏ భాష మాట్లాడుతున్నది నాకు తెలియలేదు. ఫ్రెంచ్ స్టీమర్ అన్నారు కనుక ఫ్రెంచేమో అనుకున్నాను. అంతా నన్ను, నా వేషం చూసి లోపలేమనుకున్నారో కానీ వాళ్ల భాషలో నన్నేదో అడిగారు. నేను ఇంగ్లీష్ను సమాధానం చెప్పాను. వాళ్ల భాష నాకు తెలియదని వాళ్ళంతా వెర్రి మొహాలు వేసుకుని నా కేసి చూశారు. పోనీ తెలుగుని చెబుదామా అనుకున్నాను. అయినా వీళ్ల మొహం ఇంగ్లీషే తెలియని వాళ్లకు తెలుగేం తెలుస్తుంది అనుకున్నాను. ఇక లాభం లేదనుకుని వాళ్ల ధోరణి వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నారు. నా మట్టుకు కొంచెం భయం వేసింది. స్టీమర్లో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు లేనట్టున్నారు. మనతోటి మాట్లాడేవాళ్ళైనా ఎవ్వరూ ఉండరు కాబోలు. కాలం ఎలా గడుస్తుందా అనుకున్నాను. ఇంక మన కర్మ, అర్ధరాత్రి వేళ రొట్టెలు కాల్చుకోవలసిందే కాబోలు అనుకున్నాను. లేచి వెళ్లబోతూ ఉంటే ఒకడు కూర్చోమని సౌంజ్ఞ చేసి వెళ్ళి ఇంకో దొరని తీసుకుని వచ్చాడు. ఆ వచ్చినాయన ఏదో భాషలో మాట్లాడడం మొదలుపెట్టాడు. నాకు కోపం వచ్చింది. మొదటివాడి వంక చూసి, ఈ అఘోరానికి వాణ్ణి కూడా తీసుకొచ్చావెందుకు? నీవు అఘోరించావు కదా అన్నాను తెలుగున. అవును, వాడికి అర్థం కానప్పుడు ఏ భాష అయితేనేమి, తెలుగైతేనే. కొత్తగా వచ్చిన వాడికి ఒక్క ముక్కున్నారు ఇంగ్లీష్ వచ్చినట్టు తోస్తున్నది. సౌజ్ఞల వల్లనైతేనేమి, వాడికి నాకు అర్థం కాని ఇంగ్లీష్ భాష వల్లనైతేనేమి భోజనం చెయ్యవా అని ప్రశ్నించాడు. చెయ్యను అన్నాను. ఏ అన్నాడు. నేను మాంసం తినను అన్నాను.
అనేటప్పటికీ నా అవస్థ వాడు గ్రహించుకుని కూర్చోమని సౌంజ్ఞ చేసి వడ్డన మనిషిని తీసుకుని వెళ్ళి చక్కగా రొట్టెలు 2, మరి కాస్త వెన్న, కాసిని ఉడకేసిన బంగాళాదుంపలు పంపించాడు. కడుపు నిండడానికైతేనేమి అవే తిన్నాను. అది పూర్తయ్యేటప్పటికీ అందరికీ కూడా సగ్గుబియ్యం క్షీరాన్నం తీసుకువచ్చాడు. సరే, ఇది బావుందనుకుని నాకిష్టం కూడానేమో మరి కాస్త పుచ్చుకున్నాను. రోజు ఇలా ఉంటే చాలనుకున్నాను. నలుగురితో పాటు లేచి నా గదిలోకి వచ్చాను. స్టీమర్ వాళ్లే పరుపులు అవి వేసి ఉంచటం మూలాన నా మంచం బొంత తీయవలసిన అవసరం లేకపోయింది. ఆ పరుపు మీదనే పడుకుని చీకట్లో ఈ మహాసముద్రంలో స్టీమర్కు దారి ఎలా తెలుస్తుందా అని ఆలోచిస్తూ నిద్రపోయాను. తెల్లవారుజామున మెలకువ వచ్చింది. లఘుశంకకు వెళ్లవలసిన అనుమానంగా ఉంది. ఎక్కడికి వెళ్లడానికి తోచలేదు. ఎవరిని అడుగుదామన్నా ఎవ్వరూ కనపడలేదు. నా గదిలో కుర్రాళ్లను లేపి అడుగుదామా అంటే నా భాష వాళ్లకు తెలియదు. ఏం చేయడానికి తోచలేదు. అలాగే బలవంతాన బిగబట్టుకుని ఎప్పుడు తెల్లవారుతుందా అని కనిపెట్టు కూర్చున్నాను. నిద్రపోదామంటే నిద్ర పట్టదు. నిమిషముకు యుగంగా ఉంది. ఎలాగైతేనే తెల్లారింది. లేచి హాల్లోకి వచ్చాను. అక్కడున్న ఒకరికి దగ్గరికి వెళ్ళి దొడ్డి ఎక్కడుంది అని ఇంగ్లీష్ను అడిగాను. వాడికి అర్థం కాలేదు నా భాష. వాడి భాషలో ఎలా చెప్పాలో నాకు తెలియదు. ఇలా 4-5 అడిగి చూశాను. ఎవ్వరూ నన్ను గ్రహించుకోలేకపోయారు. నా బాధ చెప్పసక్యం కాకుండా ఉంది. ఇంకో క్షణం ఉంటే పొట్టబద్దలవుతుందేమోనని భయం వేసింది. పోని సౌంజ్ఞ చేద్దామా అంటే ఎలాగూ సౌంజ్ఞ చేయటానికి మట్టుకు వాళ్లకు ఏం సౌంజ్ఞ చేస్తే తెలుస్తుందో. అక్కడికి మన దేశాచారాన్ని బట్టి 1 వేలు చూపించాను. ఎవ్వరికీ తెలియలేదు. 2 వేళ్లు చూపించాను. దానికి సమాధానం రాలేదు. వాళ్ళ దేశంలో 3 వేళ్లు చూపిస్తారేమోననుకుని 3 వేళ్లు చూపించాను. అది అర్థం చేసుకోలేదు. ఒళ్ళు మండి 5 వేళ్లు చూపించాను. అది లాభించలేదు. ఆఖరణ ఏం సౌంజ్ఞ చేశానో, ఎలా వాళ్లకు తెలియపరిచానో నా అవస్థ నాకే తెలియదు. పర్యవసానం మాత్రం ఒకడు తీసుకువెళ్ళి దొడ్డి చూపించాడు. పక్క గది తలుపు తీసి అది స్నానాల గదిని కూడా చెప్పాడు. నేను అడగకుండాను స్నానం మాట దేవుడెరగని ముందు తొందరగా దొడ్లోకి పరిగెత్తి బాధ తీర్చుకుని మళ్ళీ నా గదిలోకి వచ్చి దంతధావనం చేసుకుని స్నానాల గదిలోకి వెళ్ళి స్నానం చేశాను. స్నానం చేసి వచ్చేసరికి భోజనాలకి అన్నీ సిద్ధంగా అమర్చి పెట్టారు. అందరికీ కోడిగుడ్లు, చేపలు వడ్డించారు. నాకు మాత్రమేదో జావా, రొట్టె, వెన్న ఇచ్చారు. ప్రతిరోజు ఇదే పద్ధతి. పొద్దున్నే లేవటం, కాలకృత్యం తీర్చుకోవటం, కాసేపు అటూ ఇటూ తిరగటం, మధ్యాహ్నం భోజనం, కాసేపు నిద్రపోవటం, టీ పుచ్చుకోవటం, ఎప్పుడు సాయంత్రం అవుతుందా అని కనిపెట్టు కూర్చోవటం, భోజనం చేయటం, పడుకోవటం. ఇది కార్యక్రమం. 4 దినములు ఇలా గడిచాయి. వాడ అస్తమానం ఊగిసలాడుతూ ఉండడం వల్ల, భోజనం సరిగ్గా లేకపోవటం వల్ల నాకెప్పుడు వికారంగానూ తలనొప్పిగానూ ఉండేది. అన్నహితం బొత్తిగా తప్పిపోయింది. అన్నహితం అంటే రొట్టెహితం అని అర్థం. కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంకా అన్నం కళ్ళబడలేదు. ఇక 4 రోజులు గడిచాయి. 5వ రోజు ఉదయం అహర్నిసాదులు పరిగెడుతున్న స్టీమర్ ఆగిపోయింది. ఎందుచేతనా అని కిటికీలో నుంచి తొంగి చూసేసరికి ఊరు కనిపించింది. నాకు భోజనం సప్లై చేస్తున్న మనిషి వచ్చి స్టీమర్ సాయంత్రం దాకా ఆగుతుందని, ఊళ్ళోకి వెళ్ళి చూసి రావచ్చని చెప్పాడు. వాడు చెప్పడం అంటే చెప్పాడు కానీ తీరా ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత హఠాత్తుగా స్టీమర్ బయలుదేరిపోతేనో. అయినా ఈ 4 రోజుల నుంచి నీటి మీద ప్రయాణం చేసిన మీదట భూమి కనపడగానే ఏదో ప్రాణం లేచొచ్చినట్టయింది. నా గదిలో ఉన్న చైనా కుర్రాళ్ళిద్దరూ దుస్తులు వేసుకుంటూ నన్ను కూడా రమ్మని సైగ చేశారు. నాకు వెళ్లాలని సరదా పుట్టింది. నేను సూట్ వేసుకుని కొలంబోలో కొన్న టోపీ పెట్టుకుని దొరగారిలాగా బయలుదేరాను. ఊరంతా ఎక్కడుందో తెలియదు కానీ సముద్రపు ఒడ్డునే ఒక పెద్ద షాపు, ఒక హోటలు ఉన్నవి. దూరాన్న నల్లని శరీరము, ముద్దు పెదవులు, కోతి మొహాలు, గొర్రెబొచ్చుల్లా పొట్టిగా ఉంగరాలు తిరిగిన బిరుసు వెంట్రుకలు కలిగిన మొలచుట్టు పొడుగాటి ఆకులు పెట్టుకున్న చేతుల్లో బల్లాలు పుచ్చుకుని తిరుగుతున్న 1-2 మనుషులు కనపడ్డారు. వాళ్ళని చూసి పూర్వం చదివిన భూగోళ శాస్త్రం స్మృతికి తెచ్చుకుని ఇది ఆఫ్రికా దేశమై ఉంటుందని ఊహించాను. కాసేపు అక్కడే అటూ ఇటూ తిరిగి అక్కడున్న హోటల్లో భోజనం చేసి మధ్యాహ్నం 3 గంటలు అయ్యేసరికి మళ్లీ స్టీమర్ మీదకి వచ్చాను. సాయంత్రం 6 గంటలకు బయలుదేరింది. నా పేరు స్టీమర్ మీద ఉన్న వాళ్ళెవ్వరూ నోట పట్టలేకపోయారు.
నేను కొలంబోలో ఎక్కాను కనుక నన్ను కొలంబో గై అని పిలవటం మొదలుపెట్టారు. నా తోటి మాట్లాడే వాళ్ళెవ్వరూ లేకపోవటం వల్ల, మామూలుగా వాళ్ళు తినే తిండి తినకపోవటం వల్ల, వాళ్ళు తాగే కళ్ళు నేను తాగకపోవటం వల్ల నాకు లోపలెలాగో ఉండేది. తక్కిన వాళ్ళందరికీ కూడా నా అవస్థ చూసి జాలి వేసిందని తోస్తోంది. ఎవళ్ళో ఒకళ్ళు అస్తమానం నా దగ్గర కూర్చోవటం, నాతోటి ఏదో మాట్లాడవాలనని ప్రయత్నించడం మొదలుపెట్టారు. ఈసారి బయలుదేరిన తర్వాత నాకు వికారం, తలనొప్పి ఎక్కువైంది. భోజనం దగ్గరకు వెళ్ళడానికి కూడా ఓపిక లేకపోయింది. నా గదిలోకే ఏ పాలో జావో తీసుకువచ్చి ఇస్తూ ఉండేవారు. ఒకరోజు మరీ వికారంగా ఉండి రాత్రి ఏమీ నిద్ర పట్టలేదు. తల బద్దలవుతోంది. ఇంటి సంగతి జ్ఞాపకం వచ్చింది. కాస్త సొంటి కొమ్మైనా లేకపోయింది కదా అనుకున్నాను. ఉంటే మటుకు మనకు గంధం తీసిచ్చేవారెవరు? కళ్ళంబడి నీళ్లు వచ్చాయి. కళ్ళు తుడుచుకుని ఎదురుగుండా చూసేటప్పటికీ చెన్నపట్నంలో కొన్న దొరసాని టోపీ గోడకు తగిలించి ఉంది. అపరిమితమైన కోపం వచ్చింది. దాన్ని అవతల పారేస్తే తలనొప్పేమన్నా తగ్గుతుందేమోననుకున్నాను. అంత బాధలోనూ లేచి ఆ టోపీ తీసి ఉండ కింద నలిపి కిటికీలోంచి అవతల పారేశాను. వచ్చి పడుకున్న తర్వాత కొంచెం కలత నిద్ర పట్టింది. తెల్లవారింది. తలనొప్పేమీ తగ్గలేదు. కొంచెం పులకరం తగిలినట్టు కూడా ఉంది. కింద ట్రేవులోంచి స్టీమర్ బయలుదేరిన 3వ రోజు మధ్యాహ్నం 1 గంటకు దొర ఒకరు వచ్చి అందరినీ డాక్టర్ పరీక్ష చేయవలసి ఉంటుందని, డ్రెస్ వేసుకుని సిద్ధంగా ఉండమని చెప్పి వెళ్ళాడు. మధ్యాహ్నం 3 గంటలకి గంట కొట్టారు. మా గదిలో కుర్రవాళ్ళు నన్ను రమ్మని సౌంజ్ఞ చేశారు. కదలడానికైనా ఓపిక లేకపోయి అప్పటికి నెమ్మదిగా హాల్లోకి వచ్చాను. అందర్నీ వరుసగా నిలబడమన్నారు. ఒక డాక్టర్ వచ్చి ఒక్కొక్కరిని పేర్లు పిలిచి కొంచెం పరీక్ష చేసి పొమ్మటం మొదలుపెట్టారు. కొంతసేపైన తరువాత మాస్టర్ కొలంబో అని పిలిచాడు. నా పేరు వీళ్లకు తెలియక డాక్టర్ తోటి కూడా ఈ పేరే చెప్పారనుకుని స్కూల్లో అటెండెన్స్ పిలిచేటప్పుడు చెప్పే అలవాటు చొప్పున చటుక్కున ప్రెజెంట్ సార్ అన్నాను. అంతా ఫక్కున నవ్వారు. డాక్టర్ నిన్ను కాదన్నాడు. ఇంకొక 80 సంవత్సరముల ముసలి దొర ముందరికి వచ్చాడు. ఆయన పేరు కాబోలు కొలంబో అనుకున్నాను. డాక్టర్ వెళ్ళిపోయిన తరువాత నాకు భోజనం పెట్టే దొరని పిలిచి ఏమిటి గోలంతా అని అడిగాను. వాడు స్టీమర్ సూయజ్ దగ్గరికి వచ్చిందని, ఇక్కడ వైద్యుడిలా పరీక్ష చేయటం మామూలని, జబ్బుగా ఉన్న వాళ్ళందరినీ ఇక్కడ దింపేస్తారని చెప్పాడు. సూయజ్ అంటే సూయజ్ కెనాలేనా అని అడిగాను. ఇంకో 15 గంటకు సూయజ్ కెనాల్లో ప్రవేశిస్తాం, కావలిస్తే పైకి వెళ్ళి చూడవచ్చు అని చెప్పాడు. నాకు ఆ గదిలో కుర్రవాణ్ణి సహాయం తీసుకుని నెమ్మదిగా పైకెక్కాను. కొలంబోలో బయలుదేరిన తర్వాత మొదటిసారి ఇదే టాప్ మీదికి రావటం. చల్లని సముద్రపు గాలి తగిలేటప్పటికి ప్రాణం లేచొచ్చినట్టయింది. దీపాలు పెట్టే వరకు అక్కడే సూయజ్ కెనాల్ చూస్తూ కూర్చున్నాను. చిన్నప్పుడు సూయజ్ కెనాల్ అంటే ఏమిటో అనుకునేవాణ్ణి. ఇది మామూలు పడవల మన వైపుకు మళ్ళేనే ఈత చెట్టు అవి ఉన్నాయి. కొన్ని ఖర్జూరపు చెట్లని చెప్పారు. ఒంటెలు చాలా కనపడ్డాయి. చూడటానికంతా చాలా చక్కగా ఉంది. పెట్టగానే మళ్ళీ నా గదిలోకి వచ్చి పడుకున్నాను. తెల్లవారేటప్పటికి పోర్ట్ సైడ్ వచ్చాము. మా గదిలో కుర్రాళ్ళు డ్రెస్ వేసుకుంటూ ఉన్నారు. నన్ను కూడా ఊళ్ళోకి వెళదాం రమ్మని సౌజ్ఞ చేశారు. సరే, ఇక్కడ కూర్చుని చేసేదేమిటి, ఏదో ఓపిక చేసుకుని కాసేపు తిరిగి వద్దామని నేను డ్రెస్ వేసుకుని బయలుదేరాను. ఆ ఊరు బాగా పెద్దదే. చక్కని షాపులు అవి ఉన్నాయి. కానీ అక్కడ సంగతులు చూస్తే దుర్మార్గం ఎక్కువ ఉన్నట్టు తోచింది. అక్కడ ట్రామ్ కార్లున్నాయి. కానీ విశేషం ఏమిటంటే వాటంతటా అవి నడవలేవు, గుర్రాలు లాగుతాయి. అది నాకు వింతగా కనపడ్డది. బజార్ల బండి తిరుగుతుండగా ఒకచోట థామస్ కుక్ వాళ్ళ కంపెనీ కనపడింది. అది చూసేటప్పటికి స్నేహితుడిని చూసినట్టుగా అనిపించింది. దర్జాగా లోపలికి వెళ్ళాను. అక్కడ గుమస్తా నన్ను చూసి ఏం కావాలన్నాడు. ఏమీ అక్కర్లేదన్నాను. మరైతే ఎందుకు వచ్చావు? నేను మీ మెసెంజర్ను. ఏమైతే? ఏమీ లేదు, ఇక్కడ మీ కంపెనీ ఎలా ఉంటుందో చూసి వెళదామని వచ్చానన్నాను. వాడు మాట్లాడలేదు. నేనొక మాట ఇటు అటు చూసి మళ్ళీ వీధిలోకి వచ్చాను. దగ్గరలోనే పోస్టాఫీస్ కనపడ్డది. అందులోకి వెళ్ళి ఓ కార్డు కొనుక్కుని నేను క్షేమంగా ఉన్నానని ఇంటికి ఒక ఉత్తరం రాసి పోస్ట్లో వేసి బయటికి వచ్చాను. అక్కడ ఒక షాప్లో ఉన్నితోటి తయారు చేసిన 2 జానల వెడల్పు గల చక్కని మెడపట్టిల్లాంటివి కనపడ్డాయి. వెళ్ళేది చలిదేశంగా. ఇది ఒకటి కొనుక్కుంటే చెవులకు చుట్టుకున్నా మెడకు చుట్టుకున్నా వెచ్చగా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉన్నాయి అని
ఒకటి కొనుక్కున్నాను. అక్కడ ఒక కాఫీ హోటల్ కనపడితే వెళ్ళి కాస్త ఫలహారం చేసి నిమ్మళంగా మళ్ళీ స్టీమర్ చేరుకున్నాను. సాయంత్రం 7 గంటలకి స్టీమర్ బయలుదేరింది. ఆ రాత్రి అంతా కులాసాగానే ఉంది. కానీ పొద్దుట్నుంచి ఆరంభించిన నా అవస్థ అది వికారమూ కాదు, అవి వాంతులు కావు. లోపల నుంచి డోకు వస్తున్నట్టే వస్తుంది, కానీ పైకి ఏమీ రాదు. కొలంబోలో బయలుదేరిన తరువాత ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. ఇన్నాళ్ల నుంచి కులాసాగా తిరుగుతున్నా నా గదిలో కుర్రాళ్ళు కూడా పడకలేశారు. నేను మూసిన కన్ను తెరవలేదు. తిండి లేదు, సరికదా పచ్చి మంచినీళ్ళైనా ఎరుగను. అలా ఎన్నాళ్ళు పడుకున్నానో నాకే తెలియదు. కాస్త గాలైనా రాకుండా గది కిటికీ తలుపులు మేకులు వేసి బిగించారు. ఏమిటి అలా చేస్తున్నారు అంటే, తుఫానుగా ఉంది, కిటికీ తలుపులు తీసి ఉంటే నీళ్లు లోపలికి వస్తాయన్నారు. ఇలా సుమారు వారం రోజులు రాత్రింపగళ్ళు కూడా తెలియకుండా బాధపడ్డాను. ఏమీ తోచక గడియారం చూస్తూ ఉంటే కొంత కాలక్షేపం అవుతుందని గడియారం తలక్రింద పెట్టుకుని అస్తమానం చూసుకుంటూ ఉండేవాణ్ణి. మొదటి రోజుల్లో బాగానే ఉండేది. మంచి గడియారమేనని సంతోషించాను. కానీ పోను పోను పగలంతా బాగా ఉండి రాత్రి దానికేమొచ్చేదో కానీ తెల్లవారేసరికి రోజు పావుగంట తక్కువ తిరిగేది. ఇలా వాతం కమ్ముకు రావటానికి తగ్గ కారణం ఏమీ కనిపించలేదు. పోనీ ఒకరోజైతే అనుకోవచ్చు. అనుదినము ఇలా వెనుకొంజ వేయటం చూసి నాకు ఒళ్ళు మండుకొచ్చింది. 2.5 దూట బిళ్ళల్లాంటివి తీసుకుని ఇలాంటి గడియారం నాకిచ్చాడేమో అనుకున్నాను. దొరలు కూడా వీలైనప్పుడు మోసం చేయటానికి వెనుదీయరని తెలిసింది. ఈ వెధవ గడియారం కూడా తీసుకువెళ్లడం ఎందుకు అనుకున్నాను. చూసి చూసి పారేయడానికి ప్రాణం ఒప్పదు. సరే, ఏదో పోని అరగంట ఇంచుమించుగా తిరుగుతోంది కదా, అసలే లేని బావ కంటే గుడ్డి బావైనా మేలనుకుని పారేయటం మానేసి పెట్టెలో పెట్టాను. తరువాత ఒకనాడు తెల్లవారేసరికి సముద్రపు హడావిడి తగ్గింది. దొర చీకటితోటే వచ్చి నన్ను లేపి, ఇవ్వాళే దిగిపోవటం, బెంగ పెట్టుకోకు, ఇంకో గంటకో 2 గంటలకో దరి చేరుతాం, భూమి కనపడుతుంది, లేచి కాస్త ఫలహారం చేసి పైకి వెళ్ళి చూడమని ఎంతో ఆదరంగా చెప్పాడు. ఈ 4-5 రోజులు తిండి లేకపోవటం మూలాన్ని చిక్కి శల్యమైపోయాను. ఒంట్లో చాలా నీరసంగా ఉంది. లేస్తే కాళ్ళు దడదడలాడుతున్నాయి. అలాగే లేచి దంతధావనం చేసుకుని చొక్కాలు తొడుక్కుంటూ ఉంటే ఆ దొర నా గదిలోకి పలహారం పంపించాడు. కాస్తంత తిని నిమ్మళంగా పైకెక్కాను. సుమారు 8 గంటలు అవుతోంది. ఆకాశం నిమ్మళంగా ఉంది. సముద్రం ఎంతో చక్కగా ఉంది. సూర్యుడు అప్పుడప్పుడే ఉదయించినట్టున్నాడు. తరుణ కిరణములే అప్పుడప్పుడే తరంగముల మీద నాట్యం చేస్తూ రత్నప్రభను కల్పించాయి. దూరాన్ని తెరదీసినట్లు మంచు విడిపోతూ ఒడ్డున ఉన్న పర్వతములు మొదలైనవి కొంచెం కనిపిస్తున్నాయి. అన్నిటికంటే స్పష్టంగా ఆ పర్వతం మీద దేవాలయ శిఖరం మీద సువర్ణ విగ్రహం ఒకటి సూర్యకాంతిలో దేదీప్యమానంగా కనపడుతోంది. అంతకంతకు దరిచేరుతున్నాం. అక్కడ హాట్లో ఎన్ని వందల స్టీమర్లున్నాయో లెక్కలేదు. ప్రపంచంలో ఉండే స్టీమర్లన్నీ ఒక్కసారి ఇక్కడికి వచ్చాయేమో అనుకున్నాను. ఇదంతా చూస్తే లోపల ఒక విధమైన భయం కలిగింది. నా మనస్సులో లేదు. ఏదో ఆలోచిస్తూ ముందు మన గతి ఏమవుతుందా అని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తూ అని నిలబడ్డాను. అలా సుమారు 11 గంటలు అయ్యేసరికి మార్సెల్స్ చేరాం. ప్లాట్ఫారం మీదకి రైలు వచ్చినట్లుగా మార్సెల్స్లో స్టీమర్ సముద్రంలోకి కట్టిన ప్లాట్ఫామ్ దగ్గరికి చేరింది. ప్లాట్ఫారం నిండా జనాలు కిటకిటలాడుతున్నారు. స్టీమర్ మీద ఉన్న వాళ్ళు కింద ఉన్న వాళ్ళకి, కిందనున్న వాళ్ళు స్టీమర్ మీద ఉన్న వాళ్ళకి చేతులూపడం, జేబు రుమాళ్ళు విసరడం, ముద్దులు గిరవాటు వేయటం. వీళ్ళ తాలూకు బంధువులంతా వీళ్ళని చూడటానికి వచ్చారు కదా అనుకున్నాను. స్నేహితులు గాని బంధువులంతా వీళ్ళని చూడటానికి వచ్చారు. స్నేహితులు గాని బంధువులు గాని లేనివాణ్ణి నేనొక్కడనే. నర్సాపురం నుంచి నేనెప్పుడు ఇంటికి వచ్చినా ముందు ఉత్తరం రాస్తే మా అమ్మ ఎంత పని ఉన్నా వీధిలో నిలుచుని నా రాకకు ఎదురు చూస్తూ ఉండేది. మా నాన్న ఏదో పని ఉన్నట్టుగా ఊరు బయటకు నాకు ఎదురుగుండా వచ్చేవాడు. ఇవాళ ఇక్కడెవ్వరూ లేకపోయేటప్పటికి ఎంతో దుఃఖం వచ్చింది. కొత్త ప్రపంచంలోనికి వెడుతున్నాను కదా, అనుభవం లేనివాణ్ణి, కుర్రవాణ్ణి, వెనుక ఆసరా ఎవ్వరూ లేకుండా ఈ దేశంలో ఎలా నిగ్రహించుకోగలనా అని భయం వేసింది. ఒక్కొక్కళ్ళే దిగి కిందనున్న వాళ్ళని కౌగిలించుకుని ఆనంద బాష్పాలు కారుస్తూ ఉంటే నాకు కూడా కళ్ళ వెంబటి నీళ్లు వచ్చి అట్టే చూస్తూ నిలబడ్డాను. నేనొక్కడిని తప్ప తక్కిన వాళ్ళంతా దిగారు. ఆఖరి మనిషి వెళ్ళిపోతుండగానే ఒక దొర నా దగ్గరికి వచ్చి ఇంగ్లీష్ను పలకరించాడు. ప్రాణం లేచొచ్చినట్టయింది.
దొరైనా కొంచెం మాట్లాడడానికి వచ్చాడు అనుకున్నాను. కొలంబో నుంచి వస్తున్నారా అన్నాడు దొర. అవును. మీ సామాన్ ఎక్కడుంది? కింద. ఇక్కడ మీరు ఎరిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. మీరెవరు? నేను థామస్ కుక్ కంపెనీ మనిషిని. మీకేమైనా సహాయం కావాలిస్తే చేస్తాను. మీరు ఎక్కడ బస చేయదలుచుకున్నారు? నాకేం తెలియదు. నాకు ఈ దేశం కొత్త. మీరు రాకపోయినట్టయితే ఏం చేసేవాణ్ణో తెలియదు. శ్రమ అనుకోక దయచేసి నన్నేదైనా హోటల్కి తీసుకువెళితే చాలా సంతోషిస్తాను అన్నాను. ఒక నిమిషం నన్ను ఎగాదిగా చూసి పెద్ద హోటల్కి తీసుకెళ్ళనా అన్నాడు. ఇంగ్లాండ్ వెళుతున్నాము. మరి పెద్ద హోటల్కి వెళ్లకుండా చిన్న హోటల్కి వెళ్లేదేమిటి? కర్మ, పెద్ద హోటల్కి తీసుకెళ్ళమన్నాను. అతను మళ్ళీ ఒకసారి నా వంక చూసి పెద్ద హోటల్లో చాలా ఎక్కువ అవుతుంది అన్నాడు సంకోచిస్తూ. పైకి ఇలా కనపడ్డా నేను చాలా డబ్బు గలవాణ్ణి అని వాడు అనుకోవటానికి చిరునవ్వుతో, మరేం పర్వాలేదు, భయపడకండి, తీసుకెళ్ళండి అన్నాను. సరే, మీ సామాన్ ఎక్కడుందో చెబితే పైకి తెస్తాను అన్నాడు దొర. ఫలానా చోట ఉందని చెప్పగానే సామాన్ పైకి తెప్పించి దయచేయండి వెళదాం అన్నాడు. దర్జాగా స్టీమర్ దిగి బయటికి వచ్చి బండెక్కి తిన్నగా హోటల్కి వచ్చాము. హోటల్ అంటే చెన్నపట్నంలోనూ కొలంబోలోనూ ఉన్నట్లుగా అంతకంటే కొంచెం బాగానే ఉంటుంది కాబోలు అనుకున్నాను. ఇది పైకి చూస్తేనే చాలా పెద్ద మేడలాగా కనపడ్డది. ఇంత గొప్ప మేడ ఇదివరకు ఎప్పుడూ చూడలేదు. బండి ఆగగానే తమాషా వేషం వేసుకున్న మనిషి ఒకడు వచ్చి బండి తలుపు తీశాడు. నన్ను చూడటంతోటే కొంచెం తల పైకెత్తి ఇంకొక పక్కకి చూడటం మొదలుపెట్టాడు. మళ్ళీ ఒక మాట నా వైపు కేసి చూసి, నా తోటి ఉన్న దొరకేసి ఇలాంటి వాడిని ఎందుకు తెచ్చావు అన్నట్లుగా చూశాడు. ఆ చూపుతోటి నేను సగం కుంగిపోయాను. మేమిద్దరం దిగ్గానే నా సామాన్ కేసి చూసి ఇంకా అక్కడ నించోకుండా హోటల్ గుమ్మం దగ్గరకు నడిచాను. వాడి వెనకాలే మేము నడిచాము. లోపల ప్రవేశించగానే అడుగు ముందుకు సాగింది కాదు. కేవలం ఇంద్రభవనంలాగానే ఉంది. ఎరక్కపోయి పెద్ద హోటల్లోకి తీసుకువెళ్ళమన్నాను. ఎంత డబ్బు అవుతుందో కదా అనుకున్నాను. ఇప్పుడు వెర్రిమొహం వేస్తే ఏం లాభం అనుకుని నా జీవితం అంతా ఇటువంటి హోటల్లోనే గడిపినట్టుగా దర్జాగా నడవడం మొదలుపెట్టాను. నా తోటి వచ్చిన దొర నన్ను ఒక బంట్రోతుకు వప్పచెప్పి వాడు నా గది వెళతాడని చెప్పి నన్ను భోంచేసిన తరువాత వాళ్ళ ఆఫీస్కి రమ్మని చక్కా పోయినాడు. బంట్రోత్ నా సామాన్ తీసుకువెళ్ళి అక్కడ ఒక చిన్న గదిలో పెట్టాడు. ఆ గది ముందు ఇనుప కటకటాల తలుపు ముడవటానికి వీలుగా ఉండేవి ఉన్నాయి. గది బొత్తిగా చిన్నదిగా ఉంది. అందులో ఒక చిన్న బల్ల ఉంది. అంత చిన్న గదిలో ఉండడం ఎలాగూ అనుకున్నాను. మంచం వేసుకోవటానికి స్థలం లేదు సరికదా. బల్ల మీద పడుకుందాం అనుకున్నా పొడుగు సరిపోయేటట్టుగా లేదు. గదిలో మట్టుకు దీపం వెలిగించారు. గాలి రావటానికి ఎక్కడా కిటికీ అయినా కనపడలేదు. ఇంత పెద్ద హోటల్లో ఇంత చిన్న గదిలేమిటా అనుకున్నాను. అన్నీ ఇలాగే ఉంటే తక్కిన వాళ్ళంతా ఎలా ఉంటారా అనిపించింది. ఒకవేళ నన్ను చూసి లోకు కట్టి ఇంకొకళ్ళకి పనికిరాని గది నాకు ఇచ్చాడేమో అనుకున్నాను. నా తక్కువ మట్టుకేమిటి, ఈ గదిలోకి వెళ్ళకూడదనుకున్నాను. సామాన్ అందులో పెట్టి బంట్రోత్ రమ్మన్నాడు. నేను రానన్నాను. రమ్మని ఊరికే సౌంగి చేయటం మొదలుపెట్టాడు. వాడి భాష నాకేమీ తెలియటం లేదు. ఏమైనా సరే నేను రాను అని గట్టిగా చెప్పాను. వాడికేం అర్థం కాక వెర్రిమొహం వేసుకుని నాకేసి చూశాడు. దీని సంగతి ఏమిటో కనుక్కుందామని గుమస్తాను పిలిచాను. గుమస్తా కూడా లోపలికి వెళ్ళమన్నాడు. ఈ గది అయితే నాకు అక్కర్లేదు, ఇంకొక హోటల్కి వెళతాను అన్నాడు. వచ్చిరాని ఇంగ్లీష్లో నన్ను లోపలికి దయచేయి అన్నాడు. ఆ హోటల్లోకి వచ్చిన వాళ్ళు ఎవళ్ళో దొరలు దొరసాన్లు నన్ను చూసి నవ్వటం మొదలుపెట్టారు. నాకు ఆ గది అక్కర్లేదు, నా సామాన్ యువతల పడివేయమని మళ్ళీ చెప్పాను గుమస్తాతో. ఇంకా వాదించి లాభం లేదు అనుకున్నాడు కాబోలు నన్ను చేయి పట్టుకుని బలవంతంగా గదిలోకి తీసుకెళ్లి తలుపేశాడు. వేయడంతోనే గదికి గది హఠాత్తుగా అంతరిక్ష మార్గంలోకి ఎగిరిపోయింది. నేను హడిలిపోయాను. కెవ్వుమన్నాను. ఇంతట్లోకే గది ఆగింది. బంట్రోత్ తలుపు తీసి బయటికి రమ్మన్నాడు. ఇదే నాకు అర్థం కాలేదు. ఇంకా ఏం వింతలు జరుగుతాయో అనుకుని ఆశ్చర్యపోతూ యువతలకు వచ్చాను. బంట్రోత్ సామాన్ తీసుకుని తన తోటి రమ్మని తిన్నగా ఒక గదిలోకి తీసుకువెళ్ళి ప్రవేశపెట్టాడు. అప్పటికి నా ప్రాణం కుదుటపడ్డది. ఇందాకటిది మేడ, శ్రమపడకుండా ఎక్కటానికి ఉపాయం గదా అని తెలుసుకున్నాను. నన్ను చూసి వాళ్ళంతా ఎంత నవ్వుకున్నారో కదా అని సిగ్గుపడ్డాను. ఈ గది కూడా హోటల్కు తగ్గట్టుంది. విశాలమైన పెద్ద మంచం, దానిపైన 2 పరుపులు, పైన బాగా 2 అరచేతుల దళసరి పట్టబొంత,
ఒక పక్కన సోఫా, 2 కుర్చీలు, ఒక మేజా, దానిపై పెద్ద అద్దము, ఇంకో మేజా పైన ఒక పెద్ద పింగాణి బూర్ల మూకుడు, నీళ్లు సహితంగా 2 కూజాలు, సబ్బు, మల్లెపూలాగా ఇస్త్రీ చేసిన 2 తువ్వాళ్ళు, ఇంకా ఆ గోడలు అందం వర్ణించటానికి శక్యం కాదు. నేను కండ్లు అప్పగించి గదికేసి చూస్తుంటే బంట్రోత్ నా వెనుక నా సామాను పెట్టి వాడి దారిన వాడు చక్కా పోయాడు. నేనొక్క నిమిషం సోఫా మీద కూర్చుని విశ్రాంతి తీసుకుని సౌఖ్యమన్నా అనుభవమన్నా దొరలతే కానీ మనకేముంది అనుకున్నాను. మన దేశం ఎప్పుడు ఇటువంటి స్థితికి వస్తుందో కదా అనుకున్నాను. తలుపు దగ్గరే గోడలో బొత్తాం నొక్కండి అని ఇంగ్లీషున వ్రాసి ఉంది. ఎందుకలా వ్రాసాడని ఆలోచించి వచ్చిన వాళ్ళంతా నొక్కాలేమో అనుకుని నొక్కాను. ఒక నిమిషానికల్లా ఒక బంట్రోత్ పరిగెత్తుకుని వచ్చి, ఊరికే ఆకలి దహించుకుపోతోంది, వీడు వచ్చి ఆ భాష మాట్లాడటంతోటే నాకు ఒళ్ళు భగ్గున మండి, నీవు మర్యాదగా ఇంగ్లీష్ మాట్లాడితే మాట్లాడు, లేకపోతే కిక్కురు అనకుండా అవతలికి పో అని అన్నాను. వాడికి ఇంగ్లీష్ కొద్దిగా తెలుసునని తోస్తోంది. మీరెందుకు గంట కొట్టారు అన్నాడు. నేను గంట కొట్టలేదు, చిత్తం గంట కొట్టినట్లు వినపడితే వచ్చానండి, తమకేమైనా కావాలా అన్నాడు. అన్నట్టు భోజనం చెయ్యాలి, భోజనాల సావటెక్కడా అని అన్నాను. అప్పుడే ఏదో జ్ఞాపకం వచ్చినట్లుగా వాడు నా కేసు ఒకసారి చూసి, మీరు మీ గదిలో భోజనం చేస్తారా, అందరితో పాటు హాల్లో భోజనం చేస్తారా? అందరితో పాటు హాల్లో భోజనం చేయకుండా నా గదిలో ఎందుకు భోజనం చెయ్యాలి, అక్కడికే తీసుకువెళ్ళు అన్నాను. చిత్తం దయచేయండి అని హాల్లోకి తీసుకెళ్ళి ఒక మూల కూర్చోపెట్టాడు. ఒకదానికంటే ఇంకొకటి మరీ వింతగా ఉంది. ఇదివరకు అన్ని ఊళ్ళల్లోనూ చూసిన అన్నిటికంటే ఈ హాల్ ఎక్కువ అందంగా ఉంది. ఇక్కడ బల్లలు, వాటిపైన మల్లె పువ్వుల్లాంటి గుడ్డలు, వాటిపైన రంగురంగుల పువ్వులతోటి ఉన్న రకరకాల కూజాలు, తెల్లని ఆ పళ్ళాలు చూస్తే కళ్ళు చెదిరిపోతున్నాయి. ఏమి ఈ సౌందర్యము, ఐశ్వర్యము అని ఆశ్చర్యపోతూ గుడ్లు ఒప్పచెప్పి చూస్తూ కూర్చున్నాను. హాల్ నిండా అనేక మంది దొరలు, దొరసాన్లు భోజనానికి కూర్చున్నారు. వాళ్ల వేషాలు చూస్తూనే చాలా గొప్పవాళ్ళని తెలుస్తోంది. నా బోటి వాండ్లకు కూడాను నా కేసు ఒక్కసారి కన్నెత్తి చూసి తల వంచుకుని వాళ్ల ధోరణిన వాళ్ళు నడుస్తున్నారు. బ్రాహ్మణ భోజనం మధ్యమందు ఎదురుగా వచ్చిన పంచముని చూసినట్టుగా వాళ్ళు నా కేసు చూసినట్టు తోచింది. ఎరక్కపోయి వచ్చాను కదా ఇక్కడికి అనుకున్నాను. బంట్రోత్ ఒకడు వచ్చి మాంసం కూర ఉన్న కంచం ఒకటి నా దగ్గర పెట్టాడు. నేనది తిననని సూచించాను. ఏం కావాలన్నాడు. నేను శాఖాహారిని అని చెప్పాను. అంటే ఆ కంచం తీసుకెళ్ళి ఒక చేపను తీసుకువచ్చి పెట్టాడు. అదీ పనికిరానిదంటే 2 కోడిగుడ్లు తీసుకువచ్చి పెట్టాడు. ఆశ్చర్యపోతూ ఇవి సహించని చెప్పాను. ఏదో కొత్త రకం జంతువుని చూసినట్లుగా నా కేసి చూసి 4 ఉడకలు వేసి బంగాళదుంపలు, చిక్కుడు గింజలు మొదలైనవి కేవలం శాఖాహారం తీసుకొచ్చి అమిత నిర్లక్ష్యంగా పెట్టాడు. బంట్రోతుకు కూడా లోకువైపోయానా అనుకున్నాను. భోజనం అయింది. ఇంకా ఒక్కసారి కుక్ అండ్ కంపెనీకి వెళ్ళి ఇంటి దగ్గర నుంచి డబ్బేమైనా వచ్చిందేమో కనుక్కుందామని బయలుదేరాను. మేడ దిగడానికి పొద్దుటి గది కోసం కేక వేద్దామనుకుని ఎలా పిలవడమో తోచక మామూలుగా మెట్లు దిగి కిందికి వచ్చాను. నన్ను చూసిన వాళ్ళంతా నవ్వటం ఏమిటా ఇలా నవ్వుతున్నారు అని నా బట్టల కేసు చూసుకుని ఈ 7 రూపాయలున్నర సూటే కారణమై ఉంటుంది కదా అనుకుని తక్షణం కొత్త డ్రెస్ ఏదైనా కొనుక్కుందామని నిశ్చయం చేసుకుని వీధిలోకి వచ్చాను. వీధిలోకి వచ్చేటప్పటికి చలి గజగజలాడింది. ఆనలు సూటైనా చలి ఆపలేకపోయింది. ఇంత చలిగా ఉంది కదా అనుకుని మళ్ళీ నా గదిలోకి వచ్చి పోర్ట్ సెట్లో కొన్న మెడపట్టి తీసి చెవులకి మెడకి చుట్టుకుని దానిపైన దొరటోపి పెట్టుకుని మళ్ళీ వీధిలోకి వచ్చాను. ఇదివరకు ఎవళ్ళైనా నన్ను చూస్తే కొంచెం చాటుగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి వాళ్ళు నా మొహం చూడటం, పక్కున నవ్వటం, చక్కా పోవడం. వెళుతూ ఉంటే వెనకాలే 25-30 మంది కుర్రవాళ్ళు ఈలలు వేస్తూ నవ్వుతూ వెంబడించారు. నా అదృష్టం వల్ల కుక్వారి కంపెనీ హోటల్కు చాలా సమీపంలోనే ఉంది. లోపలికి వెళ్ళగానే అక్కడి గుమస్తాలు విరగబడి నవ్వటం మొదలుపెట్టారు. నాకు ఉడుకుమోతనం వచ్చి మట్టి నీళ్లు వచ్చాయి. ఎందుకలా నవ్వుతున్నారు అంతా నన్ను చూసి? నాలో ఏం లోపమో దయచేసి చెబితే సవరించుకుంటానని దైన్యంగా వేడాను. వాళ్ళు నన్ను చూసి జాలిపడి నా అవస్థ తెలుసుకుని నేనెంతో ఆప్యాయంగా కొనుక్కుని చలిబాధ భరించలేక ధరించిన మెడపట్టి ఆడవాళ్లకే కాని మగవాళ్లకు వేసుకోవటం వల్ల వాళ్ళ ఆచారం కాదని, కొత్తగా ఉండటం మూలాన్ని నవ్వు వచ్చిందని, అందుకు క్షమించమని
పొద్దున్న నన్ను హోటల్లో దిగబెట్టిన గుమస్తా అన్నాడు. ఇందుగా బాబు ఇంత గోలా అనుకుని ఇంకా అల్లరి కాకుండా ఎప్పుడైనా వాడి ధర్మమా అని చెప్పాడు కదా అని సంతోషించి నా కృతజ్ఞత తెలియపరచటానికి నా మెడపట్టి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఎవరికైనా ఇచ్చుకోమని బహుమతిగా ఇచ్చేశాను. నాకు టెలిగ్రామ్ ఏమన్నా వచ్చిందా అని అంటే లేదన్నాడు. సరే పోనీ రేపు వస్తుందనుకున్నాను. చలి చాలా బాధిస్తోంది అన్నాను. ఓవర్ కోట్ కొనలేదా అన్నాడు గుమస్తా. లేదన్నాను. అయితే ఒకటి కొనుక్కుంటే పోతుంది, చలికి సహించలేరు అన్నాడు. దయచేసి ఏదైనా బట్టల దుకాణం దగ్గరికి తీసుకువెళ్ళమని కోరాను. పాపం మంచివాడు, కష్టం సుఖం తెలిసినవాడు, పిల్లలు కలవాడు కనుక తక్షణం నాతోటి వచ్చాడు. ఇద్దరం ఒక పెద్ద షాప్లోకి వెళ్ళాము. చాలా దర్జాగా ఉంది షాపు. చెన్నపట్నంలో షాప్కి మళ్ళీనే ఉంది, అంతకంటే ఇంకా పెద్దదన్నమాట. దానికి నేల మీద చాలా చక్కని తివాచి ఉంది. చూసి దాని మీద నడవకుండా పక్కకి నడిస్తే బాగుంటుందని ఒట్టి నేల మీద అడుగు పెట్టాను. అదేమి నేలో గాని అడుగు పెట్టడంతో జర్రును జారింది. పడకుండా గాలిని పట్టుకోవాలని ప్రయత్నం చేసి చేతికి దొరక్కపోవటం మూలాన్ని వెల్లకితలా పడ్డాను. పడడంతో అక్కడున్న గుమస్తాలు బంట్రోతులు 50 మంది ఒక్కసారి పక్కున నవ్వారు. నా పక్కనున్న దొర నన్ను లేవదీసి దెబ్బ ఏమీ తగల్లేదు కదా అని అడిగి తివాచీ మీద నడిస్తే పడకుండా ఉంటానని సలహా చెప్పాడు. అది వరకు దాకా నవ్వుతున్న వాళ్ళంతా నేను లేచి వాళ్ళ కేసి చూడటంతో నవ్వటం మానేసి ఏమీ ఎరగనట్టు నా కేసి చూస్తూ నిలబడ్డారు. నా తోటి వచ్చిన దొర నాకొక కొత్త సూటు, దుంగలాంటి ఓవర్ కోటు కొనిపెట్టాడు. అవి అక్కడే తొడుక్కున్నాను. ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సూట్కి దీనికి ఎంత తేడా ఉంది. ఇది వరకు నేను తొడుక్కున్న సూట్ చూసిన నవ్వారంటే నవ్వరు. చలిబాధ కూడా చాలా తగ్గింది. బట్టలైతే బాగానే ఉన్నాయి, కానీ ఖరీదు చూస్తే మట్టుకు ఇంత చూసిన వాణ్ణి నాకే ఆశ్చర్యం వేసింది. అక్కడి నుంచి నేను కుక్కువారి గుమస్తా ఊరు చూద్దామని బయలుదేరాం. ఆ పట్టణ సౌందర్యం మేము చూసిన వింతలు వర్ణించాలంటే భారతం అంత గ్రంథం అవుతుందని నేను దేశాంతరం అందు చూసిన వింతలన్నీ వేరే ఒక పుస్తకంగా వ్రాయదలుచుకున్నాను. పైగా స్వీయ చరిత్రలో వర్ణనాంశములు విశేషంగా ఉండకూడదని అవేమీ ఇందులో వ్రాయడం లేదు. కానీ ఒక సంగతి మట్టుకు ఇక్కడ రాద్దాం అనుకుంటున్నాను. మేం చూసిన వాటిల్లో కల్లా గమ్మత్తుది అద్దాల మేడ ఒకటి. అందులో అన్నీ పెద్ద నిలువుటద్దాలు. అద్దాలంటే మామూలు అద్దాలు కాదు. మామూలువైతే గమ్మత్తేముంది. ఈ అద్దాల తమాషా ఏమిటంటే ఒక అద్దంలో మనిషి మామూలుగా కనపడతాడు, ఒక దాంట్లో సన్నగా చిక్కి సెలీమైనట్లుగా ఉంటాడు, ఒక దాంట్లో కంట్లో పాపల కనపడినట్టుగా ఉంటాడు, ఇంకో దాంట్లో చూస్తే ఒక పర్లాంగు పొడుగున్నట్లు కనిపిస్తాడు. మా తోటి కూడా ఇంకో లావాటి దొర ఒక సన్నని దొరసాని అతని భార్య అని తోస్తుంది చూడ్డానికి వచ్చారు. ఆ దొర ఆ అద్దాల్లో మరీ గమ్మత్తుగా ఉన్నాడు. ఆ దొరసాని ఒకటే నవ్వడం. వాళ్ళని చూస్తే నాకు నవ్వు వచ్చింది. మేమిద్దరం నవ్వుతుంటే దొరికి ఉడుకుమొత్తనం వచ్చింది. అది కనిపెట్టి నేను చల్లగా అవతలికి నడిచాను. అక్కడి నుంచి నిమ్మళంగా హాల్లోకి చేరుకున్నాం. నాతో ఉన్న దొర ఉదయాన్నే దర్శనం చేస్తానని గుడ్ నైట్ చెప్పి చక్కా పోయాడు. నేను నా గదికి వెళ్ళాను. కానీ ఆ దొర మర్యాద చూస్తే మటుకు నాకు మహా ఆశ్చర్యంగా ఉంది. మన దేశం వస్తే వాళ్ళు ఎంతటి వాళ్ళమూ లక్ష్య పెట్టరు. ఇక్కడ వాళ్ళంతా నన్ను ఒక చిన్న జమీందార్ని చూసినట్టే చూస్తున్నారు. దొరల చేత పని చేయించుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి సలాం అందుకోవటంలో మహా సంతోషంగా ఉంది. మధ్యాహ్నం అనుభవం అయింది కనుక ఈ పూట భోజనం నా గదికే తెప్పించుకుని తిన్నాను. ఇంకా పడుకోవటానికి చొక్కాలు విప్పి మామూలు మల్లె పంచు కట్టుకుని పడుకుంటే చలి ఆగేట్టు లేదు. అందుకని సూట్ ఓవర్ కోట్ తీయకుండా జోడు మట్టుకు విడిచేసి మంచం దగ్గరికి వచ్చాను. ఆ పరుపైన ఉన్న పట్టబొంత చూస్తే దానిమీద పడుకోబుద్ధి అయింది కాదు. బొంత ముద్దొస్తోంది, సరికొత్తదిగా కనపడుతోంది. అది నలిగిపోతుందంటే ఎంత మాత్రమూ మనసొప్పలేదు. నా బొంత తీసి కింద సోఫా మీద వేసి పడుకుందామా అనుకున్నాను. మళ్ళీ ఇంత డబ్బు ఇస్తూ కింద పడుకోవటం కర్మేమని మంచం మీదున్న బొంత తీసి కుర్చీ మీద ముడిచిపెట్టి నా సాలువా కప్పుకుని మర్నాడే నా డబ్బు వస్తుందా రాదా, రాకపోతే మన గతేమిటి అని ఆలోచిస్తూ నిద్రపోయాను. పొద్దున్నే ఒక బంట్రోతు వచ్చి లేపాడు. వాడు నన్ను చూసి ఏదో అని చక్కా పోయినాడు. ఇంకొక క్షణానికి ఇంకొకడు వచ్చాడు. వాడు లోపలికి తొంగి చూసి నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. ఇలా హోటల్లో ఉన్న నౌకర్లంతా ఒక్కొక్కళ్ళే వచ్చి గదిలోకి తొంగి చూడటం, నవ్వుకుంటూ పరిగెత్తడం.
ఇదంతా చూస్తే నాకు ఒళ్ళు మండుకొచ్చింది. తిన్నగా వెళ్ళి గుమస్తాతో చెప్పి అతన్ని పైకి తీసుకుని వచ్చాను. మేం వచ్చేప్పటికీ 4-5 బంట్రోతులు ఇంకా అక్కడ నుంచుని విరగబడి నవ్వుతున్నారు. మమ్మల్ని చూడటంతోటే వాళ్ళు నవ్వు ఆపేశారు. గుమస్తా వాళ్ళని మందలించి నాకు క్షమాపణ చెప్పి తనూ నవ్వుకుంటూ పోయాడు. ఈ నవ్వుకంతా కారణం సాల్వానేమో అనుకున్నాను. అవశిష్టాలన్నీ తీర్చుకుని ఫలహారం చేస్తుండగా కుక్ వారి కంపెనీ నుంచి నాకు డబ్బు వచ్చిందని మనిషి వచ్చి చెప్పాడు. ఆ మాట వినటంతోటే ఎక్కడలేని సంతోషం వచ్చింది. వెళ్ళి ఆ సొమ్ము తీసుకుని హోటల్కి వచ్చి ఆ పూట రైలు ఉందని తెలుసుకుని త్వరగా సామాన్ సర్దుకుని కిందికి వచ్చాను. గుమస్తా బిల్లిచ్చాడు. బిల్లు మొత్తం ఎంతో ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. కానీ అది వింటే మట్టుకు ఎంత జమీందారికైనా ఒక్కసారి గుండె కొట్టుకోవటం మానేస్తుంది అని నా నమ్మకం. సొమ్ము చెల్లిస్తుంటే 2 నౌకర్లు అక్కడికి వచ్చి నిలబడ్డారు. వెళ్ళిపోతున్నాం కదా, వాళ్ళకేమైనా బహుమతి ఇస్తే దర్జాగా ఉంటుందని ఆలోచించి వాళ్ళందరికీ తలొక అణా ఇచ్చాను. ఇచ్చినందుకు సంతోషించవచ్చునా? ఆ అణాన్ని అటూ ఇటూ తిప్పి వాసన చూసి గుమస్తా దగ్గర ఒక లెస్సు అడిగి పుచ్చుకుని దానితోటి పరీక్ష చేసి మూతి విరుచుకుని అక్కడ పారేసి చక్కా పోయారు. వాళ్ళు పొగరమోత్తనం చూస్తే మటుకు నాకు చాలా కోపం వచ్చింది. డబ్బంటే తేరగా వస్తుందనుకున్నారు కాబోలు. వాళ్ళకి ఇంతకంటే మహా ఎక్కువ ఇచ్చేదెవరు? తీసుకోకేం చేస్తారు అని నా దారిని నేను రైలుకి వెళ్ళిపోయాను. కుక్వారి మనిషి ఫోక్స్టన్కు ఒక టికెట్ కొని ఇచ్చి పారిస్లో రైలు మార్చుకోమని మళ్ళీ బోలోనులో దిగి స్టీమర్ ఎక్కితే ఫోక్స్టన్ అనే ఊరు చేరుతామని చెప్పాడు. రైలు సామాన్యంగా మన దేశపు రైలుకు మళ్ళీనే ఉంది. ఎటొచ్చి పెట్టెలు ఇంకా కొంచెం విశాలంగా ఉన్నాయి. 3వ తరగతి పెట్టెలకు కూడా పరుపులున్నాయి. తెల్లవారేసరికి పారిస్ చేరాను. అక్కడ దిగి దంతధావనాధికములు కానిచ్చి కొత్త రైలు దగ్గరికి వెళ్ళాను. జనం కిటకిటలాడుతూ ఉన్నారు. 2 పెట్టెలు మటుకు ఖాళీగా ఉన్నాయి. అవి 3వ తరగతికి చెందినవే కదా అని వెళ్ళి కూర్చున్నాను. ఇంకో నిమిషానికి ఒక దొరసాని వచ్చి నన్ను చూసి ఒక బంట్రోతును కేకవేసి నన్ను దింపమని చెప్పింది. బంట్రోతు నన్ను దిగమన్నాడు. ఫ్రెంచ్లో అనేక విధాల ఏమేమిటో చెప్పాడు. ఏమైనా సరే ఇందులోంచి దిగనన్నాను. వాడు వెళ్ళి గాడ్ని తీసుకుని వచ్చాడు. వాడు చెప్పినా దిగనన్నాను. కిటికీ తలుపుకేసి చూపించాడు. దానిమీద డెస్టామ్స్ అని రాసి ఉంది. అదేమిటో నాకు అర్థం కాలేదు. బాగానే ఉంది అని సంతోషించాను. దిగమన్నాడు. ఎందుచేత అన్నాను. వాడికేమి తోచక స్టేషన్ మాస్టర్ని తీసుకువచ్చాడు. అది ఆడవాళ్లు పెట్టి కనుక దిగమని ప్రార్థించి ఖాళీగా ఉన్న ఇంకో పెట్టెలో కూర్చోబెట్టాడు. మధ్యాహ్నం బోలెం చేరాను. దిగి స్టీమర్ ఎక్కాను. ఆ స్టీమర్ చాలా చిన్నది. సముద్రం మహా హడావుడిగా ఉంది. అందుకని ప్రతి వాళ్లకు వికారం, వాంతులు. అన్నాళ్ళు ఆ స్టీమర్ ప్రయాణం చేసినా ఇంత బాధ ఎప్పుడూ పడలేదు. అందరూ తలో మూల ప్రాణం పోతున్నట్టు పడుకున్నారు. ఈ అవస్థ వదులుతుందా అనుకున్నాను. మొత్తం మీద 2 గంటల కంటే ఎక్కువ పట్టలేదు. కానీ ఆ కాస్తసేపు యుగంలాగా గడిచింది. ఫోక్స్టన్లో దిగేటప్పటికి సుమారు 5 గంటలు అవుతుంది. ఇంగ్లాండ్లో అడుగు పెట్టానన్నమాట జ్ఞాపకం పెట్టుకుని మొదట కుడికాలు పెట్టాను. మనసులో ఒక విధమైన ఆందోళన బయలుదేరింది. గుండెల్లో అదురు పట్టింది. ఇంతవరకు మొండితనంగా కొట్టుకొచ్చాను. ఇక ముందేంటో అని ఆలోచన పోయింది. అన్నిటికీ ఈశ్వరుడే ఉన్నాడని ఒక దండం పెట్టుకున్నాను. ప్రియ నేస్తాలు, ఇక్కడితో బారిస్టర్ పార్వతీశంలోని 7వ భాగం పూర్తయింది. ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. ఇట్లు మీ రోజారమణి.